పని చేయకుంటే ఉద్యోగం నష్టం, పని చేయకున్నా జీతం రావచ్చు, కానీ అది దక్కదు. కష్టం చేస్తూనన్నా ఉండు, దేవుని ధ్యానం చేస్తూనన్నా ఉండు, రోగంతో మూలుగుతూనన్నా ఉండు, దరిద్రంతో బాధపడుతూనన్నా ఉండు. ఈ 4 దశలలోనూ మానవునకు నిరంతరం దేవుడు గుర్తొస్తుంటాడని కాబోలు శ్రీ స్వామివారు అలా చెప్పారు. అంతేగాక కష్టం చేస్తున్నా, రోగంతో మూలుగుతున్నా, దరిద్రంతో బాధపడుతున్నా కర్మశేషం ఖర్చవుతూ ఉంటుంది. ధ్యానం చేస్తూ ఉంటే క్రొత్తగా కర్మ సంక్రమించదు. ఒక భక్తుడు తరచుగా శ్రీ స్వామివారి దర్శనార్థం వస్తూ తనకు శ్రీ స్వామివారి రక్షణ ఉందనే ధీమాతో ఆఫీసు పని బాగా నిర్లక్ష్యం చేసేవాడు. పై అధికారిని కూడా లెక్క చేసేవాడు కాదు. ఒకరోజు శ్రీ స్వామివారు అతని స్వప్నంలో, వాట్ డూ యూ మీన్ బై నెగ్లిజెన్సీ ఆఫ్ డ్యూటీ బ్లడీ ఇడియట్, బుద్ధి లేనివాడా, విద్యుక్త ధర్మాన్ని అశ్రద్ధ చేయడం అంటే ఏమనుకుంటున్నావు అని తీవ్ర స్వరంతో మందలించారు. ఆ భక్తుడు, స్వామి మీకు ఇంగ్లీషు కూడా వచ్చా అన్నాడు. ఇంగ్లీష్ ఏమిటి, ప్రపంచ భాషలన్నీ వచ్చు అని మందలించారు శ్రీ స్వామివారు. తమ భక్తులను పాపభారం నుండి ఎలా కాపాడుతారో చూడండి. నిరంతరం తన సేవలోనున్న గురువయ్యతో అన్నారు, మాల, మాదిగ, జోగి, జంగం వాళ్ళు చేరకుండా చూచుకో. సత్యం, ధర్మం, సాధారణత్వం, సద్గురు సేవ సాధించు. ఇది మనలో ఒక హీనజాతి వాడు ఉన్నాడు, వాణ్ణి వెళ్ళగొట్టాలి అన్న శ్రీ సాయి ఆదేశం వలె ఉంది. మాల, మాదిగ, జోగి, జంగం అంటే మనలోని దుర్గుణాలు అని శ్రీ స్వామివారి భావం. ఒకసారి శ్రీ స్వామివారు గురువయ్యతో అన్నారు, తప్పు చేస్తే వద్ది దొండ పురుగులు పడతాయి, మాదిగ ఇండ్లలో పుడతారు. ఇక్కడ మాదిగ అన్నది ఈనాటి వర్ణ వ్యవస్థలో జన్మల వలన వచ్చే వర్ణ విశేషం గురించి కాదని గుర్తించాలి. మరలా ఎన్నో జన్మలకు కూడా నా దగ్గరకు రాలేరు అని కూడా అనేవారు శ్రీ స్వామివారు. దశయ్య అంటున్నారు, తరించేదెట్లా స్వామి? స్వామి, ఆశపోతే అంతా పోతుండ్లా అయ్యా. అమ్మ అడుగుతున్నారు, స్వామి మిమ్మలను తెలుసుకునేదెట్లా? స్వామి, అమ్మ భద్రాచలం పోయి గర్భగుడి తెరిచి చూడు, తెలుస్తుంది. మరి అమ్మ అలా చేసిందో లేదో తెలియదు. ఇదే విధంగా అడిగిన చల్లా సుబ్బమ్మతో కోటి తీర్థం దేవాలయం మీద చూడమన్నారు. ఆమె అలాగే చేసింది. ఆమె కచట అనంతమైన వెలుగు దర్శనమైంది. పార్వతీదేవి ప్రకృతి మాత కదా, పరబ్రహ్మ స్వరూపుడనైన నేనే ఈ దృశ్య జగత్తుగా ప్రకటమవుతున్నాను, అన్నింటిలో అంతటా నన్నే భావన చేయమని శ్రీ స్వామివారు బోధించారన్నమాట. ఒకప్పుడు మోపూరు దశయ్య, స్వామి మీకు అడవిలో ఎవరో ఒక ఋషి కనబడి నాలుక మీద బీజాక్షరాలు వ్రాసారని చెబుతున్నారు, నిజమేనా అని అడిగాడు. మైసూరు మహారాజు త్రోవన పోతుంటే మనం చూస్తే మనకేమి వస్తుంది, మనం చేసుకున్నదే కదా మనకు అని సెలవిచ్చారు శ్రీ స్వామివారు. అంటే దాని అర్థం మనకు అవకాశం ఉన్నంత వరకు జపధ్యానాలు, ధర్మాచరణ, సద్గురు సేవ చేస్తూ ఉంటే గాని మహారాజు వంటి మహాత్ముని అనుగ్రహం మనకు లభించదు. మనము అట్టి సాధన చేసి పరిపాకాన్ని పొందితే అట్టి ప్రతిభావంతులను మహారాజు ఆహ్వానించి తన ఆస్థాన పండితులుగా నియమించుకున్నట్లు ఎవరో ఒక మహనీయుడు మనలను అనుగ్రహిస్తారని శ్రీ స్వామివారి భావం. రాజు సర్వశక్తిమంతుడు, సర్వస్వతంత్రుడు అయినా కష్టించి ప్రతిభను సంపాదించుకున్న వారిని తప్ప మిగిలిన వారిని చేరదీసి సత్కరించడు. శ్రమపడి సాధన చేస్తేనే శ్రీ స్వామివారు కృప చూపుతారని గుర్తించాలి. వెంకయ్య ద్వారా ఒకరు శ్రీ స్వామివారికి కట్టెలు తోలినందుకు బండిబాడుగా 4 రూపాయలు తీసుకుని మరలా వెంకయ్య చేత వరికుప్ప దగ్గర ఉచితముగా పని చేయించుకున్నాడు. ఆ బండివాడు స్వామి చెంతకొస్తే ఎవరూ ఏమీ చెప్పక శ్రీ స్వామివారు, అయ్యా ఈయన బండాయిన, ఈయన మనకు 150 రూపాయలు బాకీ తేలినాడు, అందుకు అపరాధంగా తిరుపతి పోయి రావాలి అని వ్రాసి ఇచ్చారు. అతడు అట్లాగే తిరుపతి పోయాడు. అక్కడ అతని డబ్బులు దొంగలించబడ్డాయి. బండాయన అపరాధం శ్రీ స్వామివారి డబ్బులు అలా దొంగలించడమే. శ్రీ స్వామివారి సేవకులు సాక్షాత్తు భగవంతుని సొత్తు. వారి రుణం భగవంతునికి కానీ వారి గురువుకు కానీ ఆ సేవకునికి కానీ చెల్లించకుంటే ఆ ధనం నష్టమై తీరుతుంది. శతవృద్ధుడు రోసిరెడ్డి చాలా కాలంగా శ్రీ స్వామివారి సేవలో ఉన్నాడు. ఒకప్పుడు ఎవరో ఏమో అన్నారని ఇతడు ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. ఆయనను శ్రీ స్వామివారు ఏకాంతంగా పిలిచి పంట చేను వదిలి పరిగా ఏరుకుంటావా అని హెచ్చరించారు. అతడు సంకల్పం విడిచిపెట్టాడు. సద్గురు సాన్నిధ్యం పంట చేను, సామాన్యంగా జీవిస్తూ ఇతర సాధనలు చేయటం పరిగా ఏరుకోవడం లాంటిదని గుర్తించి చివరి శ్వాస వరకు భిక్షాన్నం తెచ్చే గురుసేవ చేసి తన జీవితం ధన్యం చేసుకున్నారు. రోసిరెడ్డి గారి యొక్క నిస్వార్థమైన గురుసేవ ప్రభావం వలన వారికి ఆశాపాసములు, బంధుప్రీతి తన వారి పైననే కాక చివరకు తన శరీరం మీద కూడా మమకారం లేకుండా చేశారు శ్రీ స్వామివారు. ఇలా స్వయం కృషితో సాధించడం దుస్సాధ్యమని సాధకుల అనుభవము. హృదయాంతరాళములలో అంతటి ప్రేమతో తన గురుని సేవించాడు కనుకనే ప్రారబ్ధ కర్మవశాత్తు సంభవించే వృద్ధాప్య శరీర రుగ్మతలు లేకుండా చేశారు శ్రీ స్వామివారు.
అత్యవసర విషయములలో ఏ వ్యక్తి ఎలాంటి వాడు అనే విషయము కానీ ఎచట ఏమి జరుగుతున్నది అనేది కానీ శ్రీ స్వామివారు వీరికి దృశ్య సంకేతములలో చూపేవారు. ఉదాహరణకు ఒకరోజు రోసిరెడ్డి గారి ఇంటి దగ్గర గాలివానలో వారు తంటాలు పడుతూ చేస్తున్న సజ్జమాసులు, డబ్బు అవసరమైనందున పిందెలుగా ఉన్న మంచి నిమ్మకాయలు కోసి రాసిపోయడం శ్రీ స్వామివారి సన్నిధిలో ఉన్న రోసిరెడ్డికి దృశ్యంగా కనపడసాగింది. 3వ రోజు ఇతని కుమారుడు వచ్చినప్పుడు విచారిస్తే 2 విషయాలు నిజమేనని తేలాయి. శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని అందరూ దేవుడు, గురువు అని పూజిస్తున్నారు. వీరి అసలు స్థితి ఏమిటా అని మనసులోనే మదనపడుచున్న రోసిరెడ్డికి ఒక దృశ్యం గోచరించింది. మాస్టారు గారు ఒక ఎడారిలో నిలబడి ఉన్నారు. ఉన్నట్లుండి వారు శంకుచక్రాలు ధరించి మహావిష్ణువు అయ్యారు. వారి పాదాలు చుట్టూ మంచి నవనవలాడే పచ్చిగడ్డి ఉంది. రోసిరెడ్డి ఒక దున్నపోతుగా మారి ఆ గడ్డి మేస్తున్నట్లు దృశ్యం గోచరించింది. ఇదే విధంగా మరి ఒక వ్యక్తిని గూర్చి యోచిస్తూ ఉంటే ఆ వ్యక్తి చెడిపోయిన తాళాల బుర్రలు రిపేరు చేస్తున్నట్లు చూపారు. అంటే ఆ వ్యక్తి అందరి లోపాలు సరిచేయగల సమర్థుడని శ్రీ స్వామివారు వీరికి బోధించారన్నమాట. ఒకరోజు రోసిరెడ్డి గారి అల్లుడు, కుమారుడు ఆయనను 10 రోజులు తన ఇంటికి తీసుకుపోవాలని శ్రీ స్వామివారి ఆశ్రమానికి వస్తున్నారు. అప్పుడు ఆయనకు చూపు సరిగా లేనందువలన ఒంటరిగా ఎక్కడికి పోలేకున్నాడు. కానీ శ్రీ స్వామివారు అతన్ని త్రోవ పట్టుకుని నేరుగా పో అని ఆజ్ఞాపించారు. గురువాజ్ఞ యందు అచంచల విశ్వాసం గల రోసిరెడ్డి తనకు చూపు కనబడని విషయం కూడా లెక్క చేయకుండా 8 కిలోమీటర్లు నడిచి నెల్లూరు నుంచి గొలగమూడికి ఒంటరిగా వచ్చేశాడు. అల్లుడు, కుమారుడు బస్సులో ఈయన కంటే ముందుగా గొలగమూడి చేరి రోసిరెడ్డి కోసం విచారించారు. కానీ నడిచి వస్తున్నందున రోసిరెడ్డి మార్గ మధ్యంలో ఉన్నాడు కనుక ఆశ్రమంలో లేరు. ఒకరినొకరు కలవనందున ఇక రోసిరెడ్డిని వెతికి పట్టుకోవడం కష్టమని వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. సర్వజ్ఞుడైన శ్రీ స్వామివారు అలా ఆదేశించకుంటే తన కుమారుడు, అల్లుడు చెప్పే మాటలకు మెత్తబడి ఇంటికి ప్రయాణమై పరిగా ఏరుకోవడం లాంటి లంపటంలో పడకుండా గురుసేవలో సమయాన్నంతటినీ గడపడమే త్రోవ పట్టుకుని పోవడమని శ్రీ స్వామివారి మాటలకు అర్థం. మరొకప్పుడు ఒక భక్తుడు, ఎలా స్వామి మేము తరించేది అని అడిగితే కూడా శ్రీ స్వామివారు ఏముందయ్యా, నేరుగా త్రోవ చూచుకుంటూ పోయేదే గదయ్యా అన్నారు. పై విధంగా గురువు మాట యందు అచంచలమైన విశ్వాసంతో గురుసేవే తన ధ్యేయంగా జీవించారు కనుకనే వీరి అంత్యదశలో మంచాన పడటం, ఇతరుల సేవ తీసుకోవాల్సిన అవసరం లాంటివి లేకుండా చేశారు శ్రీ స్వామివారు. వీరు పరమపదించినప్పుడు వీరి ముఖంలోని కళ, శరీరంలోని తేజస్సు వలన వీరు తప్పక కైవల్యం పొందారని తెలుస్తుంది. గురుసేవ ప్రభావం అంతటి మహిమాన్వితమైనది కదా. ఒకనాడు శ్రీ స్వామివారు వెంటనే మజిలీ మార్చాలి పదండి అన్నారు. సేవకులు ఇప్పుడు కాదు, సాయంకాలం కానీ లేక భోజనం చేసిన తర్వాత కానీ పోదాము అని చెబుతూ తలా ఒక త్రోవన వెళ్తున్నారు. శ్రీ స్వామివారి సమక్షంలో ఉన్న బరిగెల నాగయ్య, వీళ్ళు శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చింది దేనికైనట్లు శ్రీ స్వామివారు చెప్పినట్లు వినరు. వీళ్ళు ఇలా తలా ఒక వైపు వెళ్తుంటే స్వామి అదేమని గదమాయించి అడుగరు. ఇది ఏమిటబ్బా అనుకున్నారు. ఇలా చెయ్యండి సలహా ఇస్తారే కానీ మహాత్ములు నిర్బంధించరు. వినకపోతే మన కర్మకు మనల్ని వదిలేస్తారు. మనం తప్పులు చేస్తూ అన్నీ శ్రీ స్వామివారే చూసుకుంటారు అని అనుకోవడం అవివేకం. నిజానికి అన్నీ ఆయనే చూస్తారు. ఎవరేమి చేసుకుంటే దానికి తగ్గ ఫలితం నిష్పక్షపాతంగా వద్దన్నా ప్రసాదిస్తారు. మంచికి మంచి, చెడుకు చెడు. నెల్లూరు వాస్తవ్యులు తాళ్ళూరి శ్రీనివాసులు మేళం వాయించేవాడు. శ్రీ స్వామివారు మహాసమాధి చెందినప్పుడు ఆటో రిక్షా 25 రూపాయలకు మాట్లాడుకొని మేళం వాయించడానికి గొలగమూడి వచ్చాడు. డ్రైవరు ఆశ్రమం వారితో అబద్ధం చెప్పి 5 రూపాయలు ఎక్కువగా తీసుకున్నాడు. అతడిలా చేశాడని శ్రీనివాసులకు తెలిసింది. తిరుగు ప్రయాణంలో ఆటో రిక్షా ఒక ఫర్లాంగు పోయి అకారణంగా ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా కదలలేదు. శ్రీనివాసులు ఆటో డ్రైవర్తో, నీవు అబద్ధం చెప్పి శ్రీ స్వామివారి డబ్బు 5 రూపాయలు ఎక్కువగా తీసుకున్న ఫలితంగా నీకు ఇలా జరిగింది. ఇక ఇలాంటి తప్పు చేయనని చెంపలు వేసుకుంటే ఆటో కదులుతుందని చెప్పారు. ఆటోవాడు అలా చెంపలేసుకున్న మరుక్షణమే ఆటో కదిలింది. శ్రీ స్వామివారు తమకు సన్నిహితంగా సేవ చేసేవారిని, శ్రద్ధావంతులు అయిన భక్తులను సాధ్యమైనంత వరకు కేవలం లౌకికులు అయిన జనంతో కలవడం తగదన్నట్లు సూచనగా హెచ్చరించేవారు. ఉదాహరణకు ఒక భక్తుడు కొంతకాలం వారిని సన్నిహితంగా సేవించి తర్వాత అతి చనువు వలన వారి పట్ల శ్రద్ధ తగ్గి అవకాశం వచ్చినప్పుడల్లా పామరులతో కలిసి తిరగడము ఆరంభించాడు. అంతకుముందు అతడు నివేదిస్తే గానీ భోజనం చేయని శ్రీ స్వామివారు తర్వాత అతడు పెడితే స్వీకరించక ఆయన మనుషుల్లోకి పోయాడయ్యో, ఆయనొద్దు, నువ్వు పెట్టు అని మరొక సేవకుని కోరనారంభించారు. మొదట్లో తెలియక సన్నిహిత సేవకుడు అయిన గురువయ్య ఎప్పుడైనా వారి సన్నిధిని విడిచి దూరంగా పెడితే నువ్వు కూడా మనుషుల్లోకి పోతుండ్లా అయ్యా అని మందలించేవారు.
అంటే మనుషుల సాంగత్య ముముక్షువునకు తగదని వారి హెచ్చరిక. అర్షడ్వర్గ యుక్తుడు విషయ వాంఛయుక్తుడు గనుక మనిషి పరమలౌకికుడు అని శ్రీ స్వామివారి భావం. కనుక మనం ఇప్పుడు దీక్ష సమయంలో కానీ ఇతర సమయములలో కానీ శ్రీ స్వామివారిని ఎలా సేవిస్తే వారు సంప్రీతులవుతారో గుర్తించుకోవలసి ఉన్నది. ఇతరులను గూర్చి దుర్విమర్శలు చేయుట, ఊసుబోని రాజకీయముల చర్చించుట, ఎప్పుడో ఎక్కడా జరిగిపోయిన విషయములను గూర్చి మననము చేయుట మొదలగునవన్నీ శ్రీ స్వామివారి దృష్టిలో మనకంటుకునే మలినాలే. అది అంటుకున్నాక ఎన్ని మార్లు స్నానం చేసినా ఆ మైల మనలను వదలదని శ్రీ స్వామివారు తన ఆచరణ ద్వారా చూపించి బోధించారు. మోపూరు దశయ్య స్వామి, మీరు కొండలలో అడవులలో తిరుగుతుంటారు, మిమ్మలను చూడాలంటే వీలు పడటం లేదు, ఎట్లా స్వామి అన్నాడు. అబ్బే అదేముందయ్యా, కొండ మీద ఎక్కి బోటురాయి మీద అద్దం పెట్టి నేరుగా చూస్తే మీకు మాకు దూరం బెత్తడే కదయ్యా అన్నారు. కొండ అంటే శరీరంలోని పైభాగమైన మెదడు. బోటురాయి మీద అద్దంలో చూడటం అంటే లౌకిక వ్యవహారాలలో కొట్టుమిట్టాడే మనస్సును వాటికి అతీతంగా కొంచెం సేపు అద్దం వలె శుభ్రంగా నిశ్చలంగా నిలిపితే శ్రీ స్వామివారు ఎక్కడున్నా మన మనోనేత్రంతో చూడగలమని శ్రీ స్వామివారి భావం. మన శరీరంలో బోటురాయి వంటిది మాడు, దానిపైన సహస్రారం అనే యోగ కేంద్రం ఉంటుందని, దానిలోనే శ్రీ గురు చరణాలు ఉంటాయని శాస్త్రం. అందుకే శ్రీ స్వామివారు మీకు మాకు బెత్తడే గదయ్యా అన్నారు. అంటే శ్రీ స్వామివారు తాము సద్గురువునని మనకు తెలిపినట్లే. మీరు మమ్మలను చూస్తే మేము మిమ్మలను చూస్తుండ్లా అయ్యా అన్నారు మరొకప్పుడు. సద్గురువులపై భక్తులు ఎంత శ్రద్ధాభక్తులతో తమ దృష్టిని నిలుపుతారో అంత మేరకు సద్గురువుల కృపాదృష్టి వారికి లభిస్తుంది. అందుకు శ్రీ సాయిబాబా నీ దృష్టి నాపై నిలుపు, నా దృష్టి నీపై నిలుపుతాను అన్నారు. మరొకప్పుడు శ్రీ స్వామివారు తమ బృందంలో వారిని ఉద్దేశించి అన్నారు, మీరు మాలోళ్ళు, నేను మాదిగవాణ్ణి. శ్రీ అక్కల్కోట స్వామి ఒక వంక తాను కాశ్యపస గోత్రానికి చెందిన యజుర్వేద బ్రాహ్మణుడు అని ఒకరితోనూ, తాము మాలవారమని తమ వృత్తి తోళ్ల పని అని మరొకరితోనూ చెప్పినట్లు వారి చరిత్రలో చూడవచ్చు. ఈనాడు గుడ్డిగా ప్రజలు అంటిపెట్టుకునే వర్ణ వ్యవస్థ ఎంత అర్ధరహితమో తెలపడమే మహనీయుల లక్ష్యం. గురువాజ్ఞను పాటించక, సాధన చక్కగా చేయక కలహించుకునే సేవకులను ఉద్దేశించి శ్రీ స్వామివారు ఒకప్పుడు అన్నారు, నిర్భాగ్యులు ముండలు రండలై ఉన్నారు, అంతా అప్పు బాకీ చేస్తున్నారు, అర్ధన సంపాదిస్తున్నారా అన్నారు. సకల సృష్టికి ప్రతి జీవికి ఆధారము ఆత్మస్వరూపము అయిన సద్గురువును మరచి అన్యభావాలకు తావివ్వడాన్ని రూపకాలంకారంగా పాతివ్రత్య భంగం అన్నట్లు శ్రీ స్వామివారు సూచించారు. ఒకరోజు దొంగతనం విషయమై ప్రస్తావన వస్తే శ్రీ స్వామివారు పావలాకు 10 రూపాయలు పోతుండ్లా అయ్యా అన్నారు. అంటే 1కి 40 రెట్లు నష్టపోతున్నారన్నమాట. మరి దైవానికి భక్తితో సమర్పించిన పావలాకు మరి ఎన్ని రెట్లు మేలు పొందుతారో మనం ఊహించవచ్చు. శ్రీ స్వామివారికి సమర్పించిన ప్రతి చిన్న సేవకు అనంతమైన పుణ్యఫలాన్ని మనకు ప్రసాదిస్తారని ఈ క్రింది సంఘటన తెలుపుతుంది. ఒక రైతు కొత్తగా కొన్న గిత్తను కాడి కట్టి మరపుతున్నాడు. కానీ అది బెదిరి చాలా బాధ పెడుతూ ఉంది. శ్రీ స్వామివారు ఆ మార్గమున పోతూ, అయ్యా బండి కట్టి నన్న ఏరు కాస్త దాటించు అని అడిగారు. ఆ రైతు, స్వామి ఇది ఇంకా కాడి మరగలేదు, బెదురుతుంది, నాకు ఇది తప్పితే ఇక ఎద్దు లేదు అని విన్నవించాడు. అది బాగా లాగుతుందయ్యా, నీకెందుకు, బండి కట్టు చూస్తాం అని అన్నారు. శ్రీ స్వామివారి మీద భారం వేసి కడితే మోకాటిలోతు బురదలో ఏమీ వెనకడకుండా సునాయాసంగా లాగడమే కాకుండా అది మొదలు బాగా అలవాటు పడిన ఎద్దులాగా సేద్యపు పనులన్నీ చేయసాగింది. శ్రీ స్వామివారి కార్యానికి శ్రమపడినందున రైతుకు శ్రమ, ఎద్దుకు దెబ్బలు తప్పిపోయాయి. ఆ చిన్న సేవకు ఆ రైతును ఆజన్మాంతము కాపాడుతారు శ్రీ స్వామివారు. మంత్రోపదేశం కోరిన ఒక భక్తునితో శ్రీ స్వామివారు, మంత్రం ఎక్కడున్నది, తంత్రం ఎక్కడుందయ్యా, చూచుకుంటూ పోయేదే గదా అన్నారు. జ్ఞానపూర్ణులైన సద్గురువులు ఎవ్వరూ మంత్రోపదేశాలు చేయలేదు. సాయిబాబా, రమణ మహర్షి ఉదాహరణలు. కారణం, నిరంతరమైన సద్గురు భక్తి సకల సాధనలకు అతీతమైనది, తిరుగులేనిది. శ్రీ స్వామివారు ఒకరోజు గురవయ్యతో చెప్పారు, అంతటా సమానంగా చూచుకుంటే దేవుడు అవుతావు. ఒకరోజు రోసిరెడ్డితో చెప్పారు, వసద్ది చేసుకుంటే 2 అక్షరాలు చాలయ్యా అని. వసద్ది చేసుకోవడం అంటే సాధన ద్వారా మనలోని రాగద్వేషములు, రాజస తామస గుణములు నిర్మూలించుకుని దైవీ సంపదలలో నెలకొంటే ఏ మంత్రంతోనైనా తరించవచ్చని శ్రీ స్వామివారి భావం. శ్రీ స్వామివారు సమాధి చెందేందుకు 6 నెలల ముందు నుంచి సత్యం, ధర్మం, సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ అని చాలా రోజులు కేకలేస్తూనే ఉన్నారు. కనుక ఇది వారి సాంప్రదాయమని, వారి చరమోపదేశమని మనం గుర్తించాలి. అయ్యా ఈ కనబడేదంతా నిజమనుకుంటున్నారా అన్నారు ఒకప్పుడు. నామరూపాల భేదం వదిలి అన్నింటిలోనున్న భగవత్ తత్వాన్ని గుర్తిస్తూ ఉండమని శ్రీ స్వామివారు హెచ్చరిస్తున్నారు.